కొన్ని సంవత్సరాల క్రితం మన ఇండియన్ రైల్వేస్ ఇలా ఉండేవి. అప్పట్లో కొంతమంది బ్రిటిషర్సే మన ఇండియన్ రైల్వేస్తో నిర్మించారని అంటారు. కానీ ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్ కొంచెం ఇలా ఉన్నాయి. రెగ్యులర్గా వెళ్ళే జనరల్ ట్రైన్స్ నుంచి మోస్ట్ లగ్జరీస్ అయిన ట్రైన్స్ వరకు ఇప్పుడు మన ఇండియాలోనే నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియన్ రైల్వేస్ అసలు ఎలా ఇంత డెవలప్ అయింది? మీలో చాలా మంది డబ్బులు ఉంటే ఎలా అయినా డెవలప్ అవ్వచ్చు అని అంటారు. కానీ అసలు మన ఇండియన్ రైల్వేస్ కి డబ్బులు ఎలా వస్తాయి, మన ఇండియన్ రైల్వేస్ ఎలా సంపాదిస్తుంది అని నేను అడిగితే, మీలో చాలా మంది ట్రైన్ టికెట్స్ ను ప్యాసింజర్స్ కు సేల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది అని అంటారు. కానీ ఇది తప్పు. అంటే రైల్వేస్ టికెట్స్ ను సేల్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంది, కానీ టికెట్ సేల్స్ కన్నా వేరే మార్గాల్లోనే 3 రెట్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది. అయితే ఈ వీడియోలో మన ఇండియన్ రైల్వేస్ ఎలా సంపాదిస్తుంది, ఏ మార్గాల్లో సంపాదిస్తుంది, అండ్ సంపాదించిన డబ్బును ఎలా అండ్ ఎక్కడ ఖర్చు పెడతారు. ఇవన్నీ తెలుసుకునే ముందు మన రైల్వే హిస్టరీ గురించి తెలుసుకుందాం. మన ఇండియాలో ఫస్ట్ రైల్వే ట్రాక్ ముంబై అంటే అప్పట్లో బాంబే అండ్ థానే మధ్యలో ఏప్రిల్ 16, 1853 34 కిలోమీటర్ల దూరంలో ప్రజల ప్రయాణం కోసం ఏర్పాటు చేశారు. మనం ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి ట్రావెల్ చేయాలనుకుంటే రైల్వేస్ ఆర్ ద చీపెస్ట్. ఎందుకంటే కార్ లో, బస్ లో లేదా బైక్ పై లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే ట్రైన్ తో పోలిస్తే ఈ మూడిట్లో ట్రావెలింగ్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. సో అందుకని లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కోసం అయితే రైల్వేస్ ఆర్ ద చీపెస్ట్. వ్యవసాయం అభివృద్ధికి రైల్వేలు చాలా బాధ్యత వహిస్తాయి. రైల్వేస్ మద్దతులోనే వ్యవసాయం ఇండస్ట్రియలైజ్డ్ గా మారగలిగింది. ఎలా అంటే చూడండి, మన ఇండియాలో ట్రైన్స్ ప్యాసింజర్స్ కోసమే ఉపయోగించరు. అంటే కొన్ని ట్రైన్స్ లో గూడ్స్ ను ట్రాన్స్పోర్టింగ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మెయిన్లీ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ లైక్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ను ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల అగ్రికల్చర్ సెక్టర్స్ కు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇండస్ట్రీస్ కు కూడా స్టీల్, ఐరన్ అండ్ మినరల్ ఓట్స్ ను చాలా తక్కువ ధరలోనే ఇండియన్ రైల్వేస్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఇలా మన ఇండియన్ రైల్వేస్ దేశ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అగ్రికల్చర్ అభివృద్ధికి మరింత వేగంగా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. అండ్ దేశ ఆర్థిక వ్యవస్థ అంటే ఎకనామిక్ గ్రోత్ ను పెంచుతుంది. మన ఇండియన్ రైలు పట్టాలు దేశ మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు కలుపుతుంది. ఈ కనెక్టివిటీ మన ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనందరికీ తెలిసిందే, ఇండియన్ రైల్వేస్ ను మెయింటైన్ అండ్ ఆపరేట్ చేయడానికి సుమారు 12,50,000 మంది పనిచేస్తారు. అండ్ దీంట్లో ఖర్చులు కూడా ఎక్కువనే ఉంటాయి. ఖర్చుల గురించి మాట్లాడుకుంటే మన ఇండియన్ రైల్వేస్ చాలా ఖర్చు పెడుతుంది. కానీ ఒక్క మానవ తప్పిదం వల్ల మన ఇండియన్ రైల్వేస్ ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతారు. ఏ మానవ తప్పిదం ఎలా నష్టపోతారో తెలుసుకునే ముందు ఇండియన్ రైల్వేస్ ఎలా అండ్ ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుందో తెలుసుకోవాలి. రైల్వేస్ ఖర్చులు అర్థం చేసుకోవాలంటే ఒక నంబర్ను తెలుసుకోవడం చాలా అవసరం. అదే ఆపరేషన్ ఫైబర్ లేదా ఆపరేషన్ రేషియో అని అనొచ్చు. అయితే ఈ ఆపరేషన్ రేషియో ఏంటంటే మన ఇండియన్ రైల్వేస్ కు ₹1 సంపాదించడానికి ఎంత డబ్బు ఖర్చు చేయాలని. అండ్ ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఆపరేషన్ రేషియో 98.14 అంటే రూపాయి సంపాదించడానికి 98.14 ఖర్చు చేయాలి. మన ఇండియన్ రైల్వేస్ మెయిన్లీ ట్రాక్ రెన్యూవల్స్ పైనే చాలా ఖర్చు పెడతారు. ట్రైన్స్ వెళ్ళాలంటే మనకి ట్రాక్స్ అవసరం. అంటే రైలు పట్టాల ద్వారానే ట్రైన్ ప్రయాణిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో పట్టాలు సరిగ్గా ఉండడం చాలా అవసరం. కానీ ఒక్కొక్కసారి ఏదో ఒక కారణం వల్ల పట్టాలు పాడైపోతూ ఉంటాయి. పాడైపోవడం అంటే మొత్తానికే పాడైపోవడం. అండ్ ఈ పాడైపోయిన పట్టాలను కంపల్సరీ మార్చాలి. అండ్ ఒక్కొక్కసారి అప్గ్రేడ్ కూడా చేయాల్సి వస్తుంది. అయితే ప్రోటోకాల్ ప్రకారం మన ఇండియాలో టోటల్ రైలు పట్ట 1,14,907 కిలోమీటర్లు ఉంది. దీంట్లో నుంచి 4,500 కిలోమీటర్ పట్టాలను మార్చాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇయర్ లో మన ఇండియన్ రైల్వేస్ 12 కిలోమీటర్లు రోజుకు చొప్పున పాత రైలు పట్టాలను తీసేసి కొత్త పట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే నెట్వర్క్ కెపాసిటీని పెంచడానికి 1 lakh crores ఇన్వెస్ట్ చేసింది. దీంతో 5,243 న్యూ లైన్స్ ను వేయడం స్టార్ట్ చేశారు. సో ఇలా మన ఇండియన్ రైల్వేస్ కు కొత్త పట్టాలను నిర్మించడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మన ఇండియన్ రైల్వేస్ ఒక జనరల్ కోచ్ అంటే ఒక నార్మల్ కోచ్ ని నిర్మించడానికి ₹1,00,00,000 ఖర్చు చేస్తుంది. ఒక స్లీపర్ కోచ్ ను నిర్మించడానికి ₹1,50,00,000 ఖర్చు పెడతారు. కానీ ఒక ట్రైన్ ఇంజన్ ను నిర్మించడానికి 18 నుంచి 20 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. నేను ముందుగా చెప్పినట్టు మన ఇండియన్ రైల్వేస్ లో కొన్ని లక్షల మంది ఎంప్లాయర్స్ పనిచేస్తారు. అండ్ వాళ్ళకి కంపల్సరీ శాలరీస్ ఇవ్వాలి. సో ఇలా ఎంప్లాయర్స్ శాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, సబ్సిడీస్ కానీ కొన్ని వందల లక్షలు ఖర్చు అవుతాయి. కానీ కొంతమంది తప్పుల వల్ల ఇండియన్ రైల్వేస్ కు ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల నష్టం వస్తుంది. ఎలా అంటే చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే పాన్ మసాలా, గుట్కా నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉంటారు. అది కన్సూమ్
చేయడం లేదా నవ్వడం అది వాళ్ళ ఇష్టం. కానీ కొంతమంది మహానుభావులు మాత్రం రైల్వే స్టేషన్ దగ్గర స్ప్లిట్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ పడితే అక్కడ స్ప్లిట్ చేస్తూ ఉంటారు. ఇలా ట్రైన్ బోగిల దగ్గర, స్టేషన్స్ దగ్గర స్ప్లిట్ చేయడం వల్ల మరకలు పడతాయి. అండ్ ఈ మరకలను క్లీన్ చేయించడానికి మన ఇండియన్ రైల్వేస్ కు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అండ్ చాలా వాటర్ వేస్ట్ అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఈ మరకలను క్లీన్ చేయించడానికి 1200 కోట్లు ఖర్చు చేస్తుంది. సో ఇలా కొంతమంది తప్పుల వల్ల మన ఇండియన్ రైల్వేస్ ప్రతి సంవత్సరం 1200 కోట్లు నష్టపోతారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ప్రకారం 2021 to 2022 ఆపరేషన్ రేషియో ఎంతో తెలుసా? 1.7 పైసా. అంటే రూపాయి సంపాదించడానికి 1.7 పైసాలు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి మెయిన్ కారణం కోవిడ్-19. అంటే కరోనా వైరస్ మన దేశ వ్యాప్తంగా మొదలైనప్పుడు చాలా మంది సఫర్ అయ్యారు. లిటరలీ ఆ సమయంలో పేదవాళ్ళ నుంచి దళారీల వరకు అందరూ సఫర్ అయ్యారు. బిజినెస్లు చేయడానికి బిజినెస్ నడవక, పని చేయడానికి పనులు లేక దేశంలో ప్రజలు అల్లకల్లోలం అయిపోయారు. అండ్ పాండమిక్ సమయంలో మన ఇండియన్ రైల్వే పై కూడా చాలా ఎఫెక్ట్ పడింది. అంటే కరోనా వైరస్ మన దేశంలో 2020లో స్టార్ట్ అయినప్పటికీ దీని హవా 2021 to 2022 వరకు నడిచింది. అండ్ ఆ సమయంలో ఇండియన్ రైల్వేస్ ఖర్చులు చాలా పెరిగిపోయాయి. ఎందుకంటే ట్రైన్ లో చాలా తక్కువ మందే ప్రయాణించే వాళ్ళు. అంటే కరోనా వైరస్ రాకముందు ఇయర్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ మందే ప్రయాణించే వాళ్ళు. సో ఇలా అని 2021 to 2022 ఇయర్ లో ఆపరేషన్ రేషియో 1.7 పైసా వరకు పెరిగింది. ఈ సంవత్సరం వచ్చేసరికి ఆపరేషన్ రేషియో అసలు ఎలా తగ్గిందో తెలుసుకునే ముందు మన ఇండియన్ రైల్వేస్ ఎలా అండ్ ఏ మార్గాల్లో డబ్బు సంపాదిస్తుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్ కు వెళ్తే ఇలా మనకు స్టేషన్స్ దగ్గర ఉన్న స్క్రీన్స్ లో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అంటే యాడ్స్ వస్తాయి. అండ్ ఈ యాడ్స్ ని స్టేషన్స్ స్క్రీన్ పై చూపించడానికి మన ఇండియన్ రైల్వేస్ కొంత డబ్బు చార్జ్ చేస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఈ యాడ్స్ ద్వారా మన ఇండియన్ రైల్వేస్ 400 కోట్లు సంపాదిస్తుంది. అండ్ ఇండియన్ రైల్వేస్ కొన్ని స్టేషన్స్ లో క్యాటరింగ్ సర్వీసెస్ ని అమలు చేసింది. అండ్ ప్యాసింజర్స్ ప్రయాణించే కొన్ని లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ లో కూడా క్యాటరింగ్ సర్వీసెస్ ని అందించారు. ఇక్కడ నుంచి తాగే వాటర్ బాటిల్ నుంచి తినే తిండి వరకు కొనుక్కోవచ్చు. అయితే ఇండియన్ రైల్వేస్ ఇలా క్యాటరింగ్ సర్వీసెస్ ని అందిస్తూ దాదాపు ప్రతి సంవత్సరం 2000 crores సంపాదిస్తుంది. ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్స్ కు టికెట్ సేల్ చేస్తూ ఈ సంవత్సరం 63 crores సంపాదించింది. అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 61% పెరిగింది. ఇప్పటి వరకు రైల్వే హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇంత పెరిగింది. అండ్ నేను ముందుగా చెప్పినట్టు ఇండియన్ రైల్వేస్ మెయిన్ సంపాదించే మార్గం ఇది కాదు. అంటే టికెట్ సేల్స్ కన్నా మన ఇండియన్ రైల్వేస్ 3 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది. ఎలా అంటే ఫ్రెట్ ఆపరేషన్స్. దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే గూడ్స్ అండ్ కమోడిటీస్ ని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వరకు ట్రాన్స్పోర్టింగ్ చేయడాన్ని ఫ్రెట్ ఆపరేషన్స్ అని అంటారు. దీని గురించి ఇంకా డీప్ గా చెప్పాలంటే మన ఇండియన్ రైల్వేస్ లో కొన్ని ఇలాంటి ట్రైన్స్ ఉంటాయి. ప్యాసింజర్స్ ప్రయాణించే ట్రైన్స్ కాకుండా సపరేట్ గా ఫ్రెంచ్ ఆపరేషన్స్ కోసమే కొన్ని ఇలాంటి ట్రైన్స్ ఉంటాయి. ఆ ట్రైన్స్ లో ఉన్న భోగిలో పెద్ద మొత్తంలో ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుంది. రా మెటీరియల్స్ లైక్ బొగ్గు, మినరల్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నిటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు ట్రైన్స్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అండ్ ఇండియన్ రైల్వేస్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఈ ఫ్రెంచ్ ఆపరేషన్స్. 2021 to 2022 వరకు ఫ్రెంచ్ ఆపరేషన్ ద్వారా ఈ సంవత్సరం 1.62 lakh crores సంపాదించింది. అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే 16% ఎక్కువ పెరిగింది. ఇదైతే పెద్ద వస్తువులు ట్రైన్స్ ద్వారా డెస్టినేషన్ వరకు వెళ్తాయి. అండ్ ఆల్సో దీంతో పాటు కొంతమంది పార్సల్స్ అండ్ కొరియర్స్ ను కూడా పంపిస్తారు. అండ్ ఈ పార్సల్ అండ్ కొరియర్స్ ట్రాన్స్పోర్టింగ్ చేస్తూ ఈ సంవత్సరం 700 crores సంపాదించింది. ఇలా మన ఇండియన్ రైల్వేస్ అయితే ఈ సంవత్సరం ఎక్కువనే సంపాదించింది. అండ్ నేను చెప్పినట్టు 5 మార్గాల నుంచే కాకుండా ఎన్నో మార్గాల నుంచి డబ్బు సంపాదిస్తుంది. టోటల్ ఇవన్నిటిని కలిపి ఈ సంవత్సరంలో అంటే 2022 to 2023 వరకు మన ఇండియన్ రైల్వేస్ 2.4 lakh crores సంపాదించింది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డబ్బు రెవెన్యూ మాత్రమే, ప్రాఫిట్ కాదు. ఇప్పుడు 2022 to 2023 సంవత్సరంలో ఇండియన్ రైల్వేస్ ఖర్చులు చాలా తగ్గుకుంటూ వస్తున్నాయి. అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా తగ్గాయి. అండ్ ఈ సంవత్సరంలో ఆపరేషన్ రేషియో 98.14 పైసాలు. అంటే రూపాయి సంపాదించడానికి 98.14 పైసాలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అండ్ ఈ సంవత్సరంలో మన ఇండియన్ రైల్వేస్ కు ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలుసా? 1200 crores. మీలో చాలా మంది 1200 కోట్ల ప్రాఫిటా, ఇది చాలా ఎక్కువ అని అనుకుంటారు. కానీ ఇండియన్ రైల్వేస్ ప్రకారం ఈ ప్రాఫిట్ వాళ్లకు చాలా తక్కువనే. ఎందుకంటే ఇంతే ప్రాఫిట్ వస్తే మన ఇండియన్ రైల్వేస్ ఎలా వందే మాతరం లాంటి ట్రైన్స్ ను తయారు చేయగలుగుతారు అండ్ కొత్త స్టేషన్స్ ను కట్టాలనుకున్నా ఎలా కట్టగలుగుతారు? ఇప్పుడు కాకపోయినా మేబీ ఫ్యూచర్ లో మన ఇండియన్ రైల్వేస్ కు ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఫ్రెంచ్ ఆపరేషన్స్ కోసం మన ఇండియన్ రైల్వేస్ మల్టీ ట్రాక్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇలా ఫ్రెంచ్ ఆపరేషన్స్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఆపరేషన్స్ ఎక్కువ జరిగితే మన ఇండియన్ రైల్వేస్ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు మన ఇండియాలో జనరల్ ట్రైన్స్ నుంచి
మోస్ట్ లగ్జరియస్ ట్రైన్స్ వరకు తయారు చేస్తున్నారు. అండ్ లగ్జరియస్ ట్రైన్స్ టికెట్స్ వల్ల మన ఇండియన్ రైల్వేస్ చాలా డబ్బు సంపాదించవచ్చు. సో ఇదైతే మన ఇండియన్ రైల్వేస్ గురించి. కానీ కొద్ది రోజుల క్రితం మన ఇండియాలో ఒక టనల్ కూలిపోయింది అండ్ ఆ టనల్లో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చిక్కుకుపోయిన 41 కార్మికులని అసలు ఎలా కాపాడారు, ఏ మిషన్స్ ని యూజ్ చేశారు, అండ్ 17 రోజుల తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయిందో తెలుసుకోవాలనుకుంటే ఈ రైట్ వీడియోని క్లిక్ చేసి చూడండి.